నగర్ డంపింగ్ యార్డు నిరసన దీక్ష సన్నాహక కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద జవహర్ నగర్ డంపింగ్ యార్డు తొలగించాలని నిరసన దీక్ష చేపట్టారు. డంపింగ్ యార్డు ఆవరణలో పెరుగుపోయిన చెత్త చెదారం వల్ల వాతావరణం పూర్తి స్థాయిలో విషమంగా మారిందని అన్నారు. దాని చుట్టుపక్కల ఉన్న దాదాపు 18 లక్షల జనాలు రోగాల బారిన పడుతూ తీవ్ర మానసిక క్షోభ అనిపిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డును తొలగిస్తానని మీడియా ముఖంగా హామీ ఇచ్చి 8 నెలలు గడిచినా ఎప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మాత్రం ఎక్కువ మేడ్చల్ జిల్లాలోని 70% మంది ప్రజలు అలమటిస్తున్నారు. అనారోగ్యాల పాలయ్యే ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ ఈ రాష్ట్ర పాలకులకు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యేకి కానివ్వండి, ఎంపీకి ఎవరికి కూడా ఇది పట్టనట్టుగా ఉంది. కళ్ళారా చూస్తున్నారు కానీ కపోదల్లా ప్రవర్తిస్తారు. చెవుల ద్వారా వింటున్నారు కానీ చెవిటి వాళ్ళ నోటి ఆట ఎత్తడం లేదు, మూగ వాళ్ళ ప్రవర్తిస్తారు. కేవలం ఓట్లప్పుడు మాత్రం వేదికల నుంచి మాట్లాడేటువంటి నోట్, దాని తర్వాత మూతపడు. అందుకని ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ బాధితులందరూ ఐక్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ నిరసన దీక్షను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా యొక్క నిరసన